అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఒకవైపు అయితే ఇంకా సర్వనాశనం సరిపోలేదు, ఇంకా మనుషులను కూడా బతికుండగానే చంపేయాలనేటటువంటి వార్తలు రాసేటటువంటి రెండు గాలి మీడియా సంస్థలు, అంటే రెండు గాలి పత్రికలు. ఇంకోవైపు ఒక దాని పేరు రోతనాడు అలియాస్ ఈనాడు, ఇంకో దాని పేరు బూతుజ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి. ఇంకా ఆదివారం వస్తే మరింత విషయాన్ని నింపేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఆదివారం కొంతమంది ఎక్కువ పేపర్లు చదువుతూ ఉంటారు కాబట్టి, హాలిడే కాబట్టి ఇంకొంత విషయాన్ని నింపేటటువంటి కార్యక్రమం కొత్త పలుకు అనేటటువంటి విషపు పలుకులతో బూతుకిట్ రాసేటటువంటి రాతలు. సో ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 373. ఈరోజు ఎటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేశారో ఒక్కసారి చూద్దాం. అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ది విష ప్రచారం. పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయనకి కడుపు మంట. పార్లమెంటు, తెలంగాణ సచివాలయం భవనాల ఖర్చును తక్కువ చేసి చూపిస్తున్నారు, వాటికంటే అమరావతి ఖర్చు ఎక్కువని అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి మంత్రి నారాయణ ఆయన అబద్ధాలు చెబుతూ ఉన్నాడు. నిన్న జగన్ గారు ఏదో అబద్ధాలు చెబుతున్నాడని ప్రచారం చేస్తా ఆయన అబద్ధాలు చెబుతూ ఉన్నాడు. ఇక్కడే దొరికిపోయారు చూడండి. ఎట్లంటే చూడండి, రాజధాని రోడ్లని జాతీయ రహదారులతో ఎలా పోలుస్తారు. అక్కడ మురుగునీరు, వర్షపు నీరు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్తు, టెలిఫోను, గ్యాస్ లైన్లు వంటివన్నీ రహదారులు వెంబడి నిర్మించిన డక్టర్లో భూగర్భంలోనే వేస్తున్నాం. వాటికి అటు ఇటు చెట్లు పెంచుతున్నాం. హైవే అమ్మటి కూడా అటు ఇటు చెట్లు పెంచుతారు. సర్వీస్ రోడ్లు కూడా వేస్తారు. హైవే అమ్మటి కూడా హైవేలో నీళ్ళు నిలవకుండా పక్కకి వెళ్ళటానికి ఏదైతే కాలువల్లోకి వాటికి వెళ్ళటానికి అనుగుణంగా తీస్తారు పక్కన. సో నీళ్ళు ఎక్కడ నిలవు హైవేలో. నువ్వు అమరావతిలో రోడ్డు వేయడానికి 1 కిలోమీటర్కి 60 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు, 180 కోట్లు కూడా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎందుకు అంత కాంట్రాక్ట్ అవుతుందని అడిగితే, ఈడేదో బంగారం తెస్తున్నామని చెప్పొచ్చుగా. అమరావతిలో బంగారంతో రోడ్డు వేస్తున్నామని చెప్తే అర్థమైంది. అక్కడికి ఇక్కడికి వేరు. అక్కడ ఇప్పుడు హైవేలో అమ్మటి డ్రైనేజీ కింద తోకుండా హైవే మీద ఏమన్నా డ్రైనేజ్ వెళ్ళిద్దా? హైవే మీద ఏమన్నా మురుగునీరు వెళ్ళిద్దా? హైవే అమ్మటే ఏమన్నా వర్షపు నీరు హైవే మీద ఏమన్నా నిలిచిద్దా? ఏం మాట్లాడుతున్నావు? రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్గా ఎలా దొరికిపోయారో చూడండి. 98% రైతులకి స్థలాలు కేటాయించేసామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, అదే మన మంత్రి నారాయణ గారు, ఏది 98% రైతులకు స్థలాలు కేటాయించాడంట. ఇప్పటి వరకు 31,158 మంది రైతులు భూసేకరణలో 34,983 ఎకరాలు ఇచ్చారు. వారిలో 30,070 మంది రైతులకు 34,494 ఎకరాలకు సంబంధించిన స్థలాలు కేటాయించేసామన్నారు. ఎక్కడ కేటాయించారు స్థలాలు? రైతులకి 30,000 మంది రైతులకి స్థలాలు కేటాయించేశాడంట. ఎక్కడ? ఆన్లైన్లో, మాన్యువల్గా కేటాయించాల. మీ స్థలం ఎక్కడుందని ఒక రైతుని అడిగితే ఆయన ఓపెన్ చేస్తాడట ఫోనో, లేదంటే అది ఇంకేమైనా ట్యాబో, లేదంటే వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఓపెన్ చేసి ఇదిగో ఇక్కడ ఉందంట మాది అని చూపిస్తాడు. అంతే తప్ప ఇదిగో పలానా మందడం దగ్గర ఉంది, పలానా వెలగపూడి దగ్గర ఉంది, పలానా వెంకటాయపాలెం దగ్గర ఉంది, ఇదిగో పలానా సుబ్బారావు అనే రైతు పక్కన ఉంది, ఇదిగో పలానా వెళ్ళి చూసొద్దానండి మన ఫ్లాట్ అని చూపించడానికి ఎక్కడా లేదు. అది ఎందుకు రైతులకు మీరు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వలేదంటే, ఎందుకు రైతులకు మీరు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వలేదని మరి నారాయణ అడిగితే ఆయన చెప్పిన షాకింగ్ న్యూస్ని నిజంగా మనం షాకింగ్ గురయ్యాం. ఏంటంటే షాకింగ్ న్యూస్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తాడంట, అండర్ గ్రౌండ్ కరెంట్ వేస్తున్నాడంట. అందుకని చెప్పి రైతులకు ఫ్లాట్లు ఇవ్వట్లేదంట. ఒకవేళ రైతులకు ఇప్పుడు ఫ్లాట్లు ఇవ్వడానికంట సరిహద్దు రాళ్ళు ఆడతాం కదా, ఇప్పుడు 4 పక్కల 4 రాళ్ళు ఏదైతే వస్తాయి ఫ్లాట్కి, అక్కడ ముందు 2 రాళ్ళు వెనక 2 రాళ్ళు నాటుతాం కదా, ఆ సరిహద్దు రాళ్ళు అంట ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కరెంట్ వేసేటప్పుడు అవన్నీ పోతాయి అంట, ఆ రాళ్ళన్నీ పోతాయి అంట. అందుకని వేయలేదంట. వాట్ ఏ షాకింగ్ న్యూస్. మరి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళేది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కరెంటు. 5 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు, మంత్రి నారాయణ ఏమో 2 ఎకరాల్లో కడుతున్నాడు ఇల్లు. కానీ రైతుకు మాత్రం 1000 గజాలు మాత్రం డెవలప్ చేసి ఇప్పుడు వరకు ఫ్లాట్ ఇవ్వకపోగా, మాన్యువల్గా కూడా ఫ్లాట్ ఎక్కడ ఉందో చూపించలా. మాన్యువల్గా కూడా ఒక రైతు తన ఫ్లాట్ చూడాలి అప్పటి వరకు. మరి ఇంకేంది అంటే ఎవరిని ఇంకా మీరు మభ్య పెడతారు? ఇది చూస్తే చంద్రమండలంలో అంతమంది ఫ్లాట్లు అమ్ముతామని చెప్పి మోసం చేసినట్టుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలో రైతులకు ఫ్లాట్లు ఇదిగోండి అని చెప్పి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాం. ఏం ప్రతి రైతు ఫ్లాట్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తారా? అండర్ గ్రౌండ్ కరెంట్ ఉందా ప్రతి ఫ్లాట్ కింద? ఉండదు కదా, అది ఒక లైన్ అట్లా వెళ్తూ ఉంటుంది. తర్వాత ఎవడైనా ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి సంబంధించి అక్కడి నుంచి లాక్కుంటారు. సో ఎవరిని ఇంకా మీరు మభ్య పెడదామని చెప్పి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. 2 ఒక్క రైతు కన్నా ఇప్పుడు చెప్పండి, ఇదిగో మేము పలానా చోట ఫ్లాట్లు ఇస్తున్నాం అన్నారు కదా, 30,000 మంది ఫ్లాట్లు కేటాయించామన్నారు కదా,
చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి వాళ్ళ ఫ్లాట్లు, లేదంటే నారాయణ ఇంటి నుంచి ఎన్ని 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 కిలోమీటర్ల దూరంలో మీరు రైతులకు ఫ్లాట్లు కేటాయించారు, దాన్ని చూపించండి ఇప్పుడు వరకు మాన్యువల్గా. ఆన్లైన్లో ఫ్లాట్లు చూపించేసి రైతులకు ఫ్లాట్లు ఇచ్చామని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. 5,000 ఎకరాలు అమ్మితే రాజధాని ఖర్చు అంతా వచ్చేస్తుందంట. ఎంతకి? ఎకరం 10 కోట్లకు అమ్ముతారంట. ఎకరం 10 కోట్లు ఉందంట. అప్పుడు ఎవరిని మీరు మభ్య పెడుతున్నారు? ఎక్కడ ఉంది ఎకరం 10 కోట్లు అమరావతిలో? అమరావతిలో ఎకరం 2 కోట్లకి కావాలా? అమరావతిలో ఎకరం 1.5 కావాలా? చెప్పండి. ఎక్కడ ఎంత కావాలని దొరికింది. 10 కోట్లు ఉందంట ఆ ఎకరం. మరి 10 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న మీరు 5 ఎకరాల 16 సెంట్లు కొనుక్కున్నారు కదా, ఏది ఇల్లు కట్టుకోవడానికి. ఎంత పెట్టుకున్నారు? 5 ఎకరాల 16 సెంట్లు మొత్తం మీరు కొంత 18,75,00,000. అంటే ఎకరం 3,63,00,000 కొన్నారు. గజం 7,500. మరి ఇంకెక్కడ మీకు మరి 10 కోట్లు ఉంది? రేపు పొద్దున 20 కోట్లు అమ్మిద్దంట. మీరు రాష్ట్ర రాజధాని నిర్ణయించి 12 ఏళ్ళు అయితే అక్కడ ఇప్పుడు ఎకరం 2 కోట్ల నుంచి 3 కోట్లు. మరి ఇక 10 కోట్లు అమ్మడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? 20 కోట్లు అమ్మడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? మీరు 5,000 ఎకరాలు ఉందని ఒకటి చెబుతున్నారు. మొన్న 2,000 ఎకరాలు ఉందని ఒకరోజు 4,000 ఎకరాలని, ఇప్పుడు 5,000 ఎకరాలు. సరే 5,000 ఎకరాలు వేసుకుందాం. ఇంటూ 10 కోట్లు అమ్ముతున్నారు కదా. మరి దాంట్లో ఒక 2,000 ఎకరాలు అమ్మితే 2,000 ఇంటూ 10 కోట్ల డబ్బులు 20,000 కోట్ల డబ్బులు వస్తాయి కదా. మరి ఎందుకు అప్పు తీసుకోవటం? ప్రపంచ బ్యాంక్ నుంచి వడ్డీలు ఎందుకు కట్టడం? 20,000 కోట్ల డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడే మిగిలిన 3,000 ఎకరాల తర్వాత అమ్ముకుందాం. అయినా ఆల్రెడీ మీరన్న మేము ప్రతిపాదించినటువంటి మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు కూడా ఉంది కదా. మొన్నే కదా విజయవాడలో మీరు లుల్లు మాల్కి అక్రమంగా కట్టబెట్టాలని చూసినటువంటి విజయవాడకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్టాండ్ స్థలం 4 ఎకరాల 15 సెంట్లు, అది 400 కోట్లు విలువ. 4 ఎకరాల 15 సెంట్లు. మావిగన్లోని విజయవాడలో 4 ఎకరాల 15 సెంట్లు 400 కోట్లు అయితే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కడతానన్న అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల 16 సెంట్లు కొనుక్కుంటే అది మొత్తం 5 ఎకరాల 16 సెంట్లు మొత్తం కలిపి 18,75,00,000. విజయవాడలో ఎకరం 100 కోట్లు. కొత్తగా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కట్టుకుంటున్న ఇంటిది కోసం ఆయన కొన్న ఎకరం విలువ 3,63,00,000. మరి మావిగన్నే బెటరా, అమరావతి బెటరా? ఇప్పుడు చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు. మావిగన్ అనేది రెడీమేడ్ రాజధాని. అమరావతి అనేది ఏదైతే రాష్ట్రానికి అతిపెద్ద గుదిబండ. సో ఇప్పటికైనా మార్చుకొని ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తే బెటర్గా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఫ్యాన్ తీసేసి గొడ్డలు పెట్టుకో. వైసీపీ అంటేనే విధ్వంసం, వినాశనం. ఎవరైనా మంచి చేయాలని పార్టీ పెడతారు, కానీ నరకటం, చంపటమే వైసీపీ పాలసీ. తల్లిని చెల్లిని ట్రోలింగ్ చేసినా పట్టని జగన్. వీకెండ్ కామెంట్పై మాత్రం అక్కసు. జర్నలిజం అంటే రప్పా అన్నంత ఈజీ కాదు. రాధాకృష్ణన్ నీ తండ్రి ఏం చేయలేకపోయారు, ఇక నువ్వెంత? ఇకనైనా మారండి. రౌడీయిజం చేస్తానంటే తొక్కుకుంటూ వెళ్తాం. జగన్కు హోంమంత్రి అనిత హెచ్చరిక. అసలు మీరు ఓ పని చేయండి వంగలపూడి అనిత గారు, మీరు మీ పార్టీ పేరుని టీడీపీ అని తీసేసి ఏబిఎన్ పార్టీ అని పెట్టేసుకోండి. ఆల్ బూతుల్ నెట్వర్క్. ఏబిఎన్ అంటే తెలుసు కదా. ఆ బి అంటే ఇంకో పదం కూడా వాడతానులే, కానీ అది నేను వాడదలుచుకోవాలా. మీరు తెలుగుదేశం పార్టీ పేరు తీసేసి ఏబిఎన్ పార్టీ అని పెట్టుకోండి. ఎందుకంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనేటటువంటి ఒక బ్రోకరు, ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు మహిళల మీద ఇష్టం వచ్చినట్టుగా జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేస్తే, మహిళలని నీచంగా మాట్లాడి అతను ఏదైతే టెలివిజన్లో ప్రచారం చేస్తే, మీరు దాని మీద ఖండించకపోగా రాధాకృష్ణ చాలా దమ్మున్నాడు, రాధాకృష్ణ ఏదో మగాడు, రాధాకృష్ణ అంత తోపు తురుము లేడు. ఏందండి హోంమంత్రి గారు మీరు మాట్లాడే మాటలు? రాధాకృష్ణ నీ తండ్రి ఏం చేయలేకపోయాడు? ఏంది రాధాకృష్ణ అంటే మీ అందరికీ అంత ప్రేమ ఏంటో నాకు అర్థం కావట్లా. హోంమంత్రి అనిత గారు రాధాకృష్ణ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట అంటే మీ తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఉలికి పడుతున్నారో అర్థం కావట్లా. జెంట్స్ అంటే ఉలికి పడతారు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఏవో ఉండుంటాయి కాబట్టి. మీరు ఎందుకు ఉలికి పడుతున్నారు? నేను హోంమంత్రి అనిత గారిని డైరెక్ట్గా అడుగుతా ఉన్నా. తప్పమ్మ మీరు చేస్తూ ఉంది. మీరు అమ్మ అని మాట్లాడితే దాన్ని కూడా బూతుగా తీసుకున్నారు. మీరు విజయమ్మ, భారతమ్మ, అమ్మ అని అంటారని చెప్పి దాన్ని కూడా నీచంగా మాట్లాడారు. మీరు మీ బుద్ధ లాంటిది. మీరు ఈరోజు మాట్లాడతారు ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలు గుర్తు పెట్టుకోవాలా? మీరు పని చేయండి, మీ తెలుగుదేశం పార్టీ పేరు తీసేసి ఏబిఎన్ అని, లేదంటే బూతు బొమ్మని, మీకు సైకిల్ గుర్తు తీసేసి బూతు బొమ్మను పెట్టుకోండి. మీరు బూతు బొమ్మను పెట్టుకుంటే కరెక్ట్గా మీకు సెట్ అయ్యిద్ది. మహిళల మీద అసభ్యంగా మాట్లాడుతుంటామంటే ఇంకా కూడా మీరు దాన్ని సమర్థిస్తూ ఉన్నారంటే
ఇంకా మీరు ఒక మహిళగా దాన్ని సమర్థిస్తున్నారంటే అది మీ విఘ్నతగా వదిలేయాలి. ఎవరిది నరుకుడు సంపుడు? అసలు మీ పార్టీ ఎట్టొచ్చింది? చంద్రబాబు నాయుడు గారికి ఎట్టొచ్చింది? ఏ విధంగా జయప్రదంగా సంపాదిస్తే వచ్చింది గుర్తులు? సో ఇవన్నీ జనాలకు తెలియదు అనుకుంటున్నారా? ఎవరి బతుకులేంటో జనాలందరికీ తెలుసు. మీరేదో రెచ్చగొట్టేటట్టుగా ఇంకోటి తొక్కుకుంటా వెళ్తారా? తొక్కండి. మీరు నంద్యాల జిల్లా మచ్చుమరిలో ఏదైతే 6వ తరగతి చదువుతున్నట్టు 9 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే 23 నెలలైంది, శవం దొరకల. తొక్కుకుంటూ వెళ్తారా? ఎవడం తొక్కుకుంటూ వెళ్తారు మీరు? అలా అత్యాచారం చేసినటువంటి నిందితులను తొక్కుంటూ వెళ్తారా? లేదంటే మహిళల మీద అసభ్యంగా కామెంట్ చేసిన వాళ్ళని తొక్కుకుంటూ వెళ్తారా? లేదంటే మహిళల మీద కామెంట్ చేసిన వాళ్ళతో క్వశ్చన్ చేసిన వాళ్ళని తొక్కుంటూ వెళ్తారా మీరు? సో ఇక మీ విజ్ఞతకే వదిలేస్తాను. మీ గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడటం కూడా అసలు మాట్లాడాలన్నా కూడా కంపరంగా ఉంది. మీరెట్లా మహిళలండి? నాకు అర్థం కాలేదు. మళ్ళీ మహిళా హోంమంత్రి పొజిషన్లో ఉండి తొక్కుకుంటూ పోతారా? ఎవడం తొక్కుంటూ పోతారు? మీ భార్యలని భార్యలుగా కాకుండా చెల్లెలుగా భావించి కట్టుకున్న దానికి ఇంకొకటి నుంచి పెళ్లి చేస్తానన్నటువంటి వాళ్ళని తొక్కుకుంటూ పోవాలి కదా. ఏమ్మా ఓ మహిళ, ఓ అనిత అనేటటువంటి మహిళ గారు, మిమ్మల్ని అడుగుతున్నామమ్మా, ఎవరిది ఈరోజు నరకటము చంపటము? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్న మాటలు, భారతమ్మ గారిని మీరు అన్న మాటలు తొక్కుకుంటా ఎవడెళ్ళాలమ్మా? మీరు అన్న మాటలకి అమ్మ అనేటటువంటి పదాన్ని కూడా అపహాస్యంగా మాట్లాడినటువంటి ఓ హోంమంత్రి ఇంకా మిమ్మల్ని మహిళ అని మనం ఏమనగా మాట్లాడాలి? మిమ్మల్ని అనితమ్మ అని కూడా అంటే అది కూడా తప్పుగా రేపొద్దున మీరు తీసుకుంటారేమో. ఎందుకంటే అమ్మ అనొద్దు, అమ్మ అంటే ఇంకొక అర్థం వస్తుంది అనేటటువంటి బూతు భాషకి చెప్పినటువంటి ఓ మహిళా హోంమంత్రి భార్యలను చెల్లెలుగా భావించి సంబంధాలు చూడాలంటే మహిళా హోంమంత్రి. అత్యాచారాలు ఏదైతే మహిళల మీద లైంగిక దాడులు తెలుగుదేశం పార్టీ నాయకులు, మీ జనసేన ఎమ్మెల్యేలు బరి తెగించి మహిళల మీద చేస్తున్నటువంటి అఘాయిత్యాలు 5 సార్లు అబార్షన్ చేయించాడంట అరవ శ్రీధర్. మా హోంమంత్రి అనిత గారు కనపడుతుందా? 5 సార్లు అబార్షణం. మరి ఆ మహిళ మీద మొన్న కర్రలు తీసుకొని లాఠీలు తీసుకొని కొట్టబోతా ఉన్నారు జనసేన వాళ్ళు ఆ బాధిత మహిళ మీద. కిదర హోంమంత్రి ఉన్నారా? మనం తొక్కుకుంటా పోతా తొక్కుంటా పోతారు? స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు, తొక్కండి. ఎవరైతే ఆ జనసేన నాగేంద్ర ఎవడో ఉన్నాడు కదా, తొక్కాల్సింది ఎవరిని? ఇదండి రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది. దారుణాలు ఇంత జరుగుతున్నా కూడా హోంమంత్రి గారు నిమ్మకు నీరెట్టినట్టు ఎలా ఉంటూ బాధితుల మీదే రివర్స్గా తొక్కేస్తామని మాట్లాడుతున్నారంటే ఏ పరిస్థితిలో రాష్ట్రం ఉందో గమనించమని చెప్తా ఉన్నా. రామతీర్థంలో ధ్వంసమైన రాముడి విగ్రహం నిమజ్జనం రేపు. సీత లక్ష్మణ పాత విగ్రహాలు సైతం నిమజ్జనం చేస్తూ ఉన్నారు రేపు. 2020లో వైకాపా హయాంలో రాముడి విగ్రహం ధ్వంసం అని చెప్పి ఈనాడు ఇవాళ పెట్టినటువంటి హెడ్డింగ్. అసలు ఈరోజు వార్త ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? మరి ఇదే రాయాలి కదా. రామతీర్థంలో రాముడి తల నరికేసినటువంటి తెలుగుదేశం నీచుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ రాముడి తల నరికినాడికి ఎలా ఇచ్చింది? ఇది కదా మనం మీరు పెట్టాల్సినటువంటి హెడ్డింగు. 2020 సంవత్సరంలో ఇన్సిడెంట్ జరిగితే చేయించింది మీరే అనేది క్లియర్గా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినప్పుడే అర్థమైపోయింది కదా. మరి లేకపోతే రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దుర్మార్గుడికి ఎవరైనా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ఇస్తారా? మరి ఎందుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం? అంటే 2020 సంవత్సరంలో ఈ సంఘటన చేయించిందే మీరు అనేది క్లియర్గా అర్థం కావట్లా. ఈ కుట్ర వెనకాల మీరే ఉన్నారనేది క్లియర్గా అర్థమైంది కదా. మళ్ళీ ఈరోజు పెద్దగా హైలైట్ చేస్తూ 2020 సంవత్సరంలో జరిగింది, వైకాపా హయాంలో జరిగింది. వైకాపా హయాంలో జరిగితే ఇప్పుడు దాకా మరి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా. మరి మీరు దీని మీద ఏం తీసుకున్నారు ఇప్పుడు వరకు? అలాంటి వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు మీరు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉందా? రోజుకి ఈనాడు కిరణ్ అనేటటువంటి వ్యక్తి దిగజారిపోయి రాస్తున్నటువంటి వార్తలో భాగమే ఇంకో వార్త ఇది. రామతీర్థంలో ధ్వంసమైన రాముడి విగ్రహం మీద విషం చిమ్ముతూ రాసినటువంటి వార్త. వీళ్ళకి దేవుడంటే ఇది లేదు. దేవుడు తలకాయ నరికినాడికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇస్తారు 5 లక్షల రూపాయలు. వీళ్ళే ఇలాంటి కుట్రలు చేస్తూ ఉంటారు. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే జగన్ గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని చెప్పి ఈ కుట్రకు పాల్పడింది వీళ్ళే.
మళ్ళీ అధికారంలోకి వీళ్ళు రాగానే వాడికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రజలు దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. ఈ పత్రికలు కూడా ఎలా తయారైనయో, చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో దేవుడి మీద. మొన్నటికి మనం చూస్తే తిరుమల లడ్డులో పంది కొవ్వు, జంతు కొవ్వు, బాత్రూమ్ యాసిడ్ అని మాట్లాడాడు దుర్మార్గుడు. ఇప్పుడేమో రాముడి విగ్రహానికి సంబంధించి ఆ విగ్రహం రాముడి తల్లరికిన వ్యక్తికి 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. మళ్ళీ దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నెట్టే కార్యక్రమంలో మళ్ళీ ఈరోజు సందర్భం లేకపోయినా వార్తలు రాసి ఏ విధంగా ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తూ ఉన్నారో ఒక్కసారి గమనించమని చెప్తా ఉన్నా.